దింటి ముకుందరావు అండి. నేను శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 2025 జనవరి 3, 4, 5 తారీఖుల్లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఘనంగా ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసి ఎంతో ఘనంగా సభలు జరుగుతున్నాయి. చాలా హర్షణీయం. కానీ మనం అందరము ప్రతి తెలుగువాడు, ప్రతి తెలుగు ప్రజలు, ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుంచి కన్న తల్లిదండ్రులు దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరం ఆలోచించవలసిన పని అవసరం ఏంటి అంటే ఈరోజు భాషను వాడడం ఎంత బాగా మనం ఈరోజు అమ్మ, నాన్న, మామయ్య, తాతయ్య అని పిలవకపోతే ఆ పదాలు కనుమరుగైపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు భాషకి దూరం కాకూడదు. సామాన్య ప్రజలకు చేరువ చేయాలి భాషని. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కోసం కాకుండా పిల్లల్ని తయారు చేసి భాష పైన ఆసక్తి కలిగేలాగా పిల్లల్ని తయారు చేయగలగాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా భాషకి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడ గజ్జల శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్ర మహాసభల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లని, అలాగే సుప్రీంకోర్టు స్థాయిలో నిన్న నరసింహులు గారు ప్రధాన న్యాయమూర్తి గారు విచ్చేసి చక్కగా వారు మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కరము గట్టిగా ఒక్క నుంచి చెబుతున్నది ఒకటే, భాషను బ్రతికించాలి. భాష ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు ప్రతి తెలుగులోనే మాట్లాడాలి. ప్రతి జీవో కూడా తెలుగులో రావాలి. మన భాషని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా మనం భాషని రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ తెలుగు చదువుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి తెలుగువాడు, ప్రతి విద్యార్థి భాష పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ముందుకు రావాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.